ఈక్వల్ అనుకుంటారో దాన్ని కౌంటర్ పార్ట్ అనుకుంటారో చూడండి దయచేసి. దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను, ఎక్కువసేపు చెప్పండి. దేవుని పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 5వ అధ్యాయం లేక 15వ అధ్యాయంకి వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం అందరికీ చాలా సుపరిచితం. 5వ వచనం దయచేసి చదువుతున్నాను. ద్రాక్షవల్లి నేను కూర్చో, ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియు. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగమును దీవించును గాక. నిన్న శ్రేష్టమైన ద్రాక్షావళి కోసం మనం చెప్పుకున్నాం. కావాలనే నిన్న ఎవరిని వినిపించలేదు. ఈ ప్రసన్న ఏం చేశాడంటే ఇది వినలేదంట, అది బోర్డు మీద ఉన్నది మళ్ళీ క్లిక్ చేసి వద్దంటే పెట్టాడు. దానికి ఏలిషా లైక్ కొట్టాడు. కొట్టావు లేదా? తవదించుకోద్దు చెప్పు అంటే ఇలా బోర్డు మీద వినేస్తే ఇంక సహవాసానికి ఎప్పుడు వస్తావు నువ్వు ఏలిషా? నీకేమో ప్రసన్న వాక్యం వినిపించేస్తున్నాడు, జాషువాకేమో ఇంకొకరిని పెట్టుకోండి. ఎవరికి వాళ్ళు ఏంటంటే పెట్టుకొని పెట్టున్నారు. కొంతమంది కొరకు నిన్న ఎవరిని దయచేసి వాక్యం నిన్న ఒక్కరోజు కొరకే సహవాసం రావాలని తప్ప ఎవరు వేరే విధంగా కాదు. అనేక మంది ఉన్నారు ఇలాగే. తప్పేముందని అనొచ్చు, కానీ దైవజన్ అన్న తర్వాత అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే పాటలు నేర్పిస్తాడా లేదా? కానీ నేను పాఠం నేర్పించను, నేను ఆచార్య గుణపాఠం నేర్పిస్తాను. చిన్న మాట ఇందులో రాయబడి ఉంది ఏంటంటే ఫలించాలి. నేను ఇర్మియా 22:21లో ఇశ్రాయేలు జనాంగము శ్రేష్టమైన ద్రాక్షావల్లి ఏమైపోయింది? జాతిహీనపు ద్రాక్షావల్లి అయిపోయింది. దానికి కారణాలు ఏంటంటే ఉపదేశం నుంచి ఏమైపోయింది? ఏ ఉపదేశమో మనం చెప్పుకున్నాం నిన్న. అయితే ఈరోజు ఏంటంటే ఎందుకు ఫలించటం లేదు? అసలు వాస్తవానికి దేవుడు తన సంఘములో భక్తులను ఏర్పాటు చేసుకుంటున్నాడు, కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎక్కడుంది? 4వ కీర్తన 3వ చరణములో యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి అని ఉంది. భక్తుడంటే ఎవరు? అంటే మొన్న చెప్పుకున్నాం, దేవుడు ఉన్నాడని నమ్మేవాడు, ఉన్న దేవునికి నిరంతరము భయపడేవాడు. ఐషా 3వ పాయింట్ ఏంటి? నిరంతరము దేవుణ్ణి సంతోషపెట్టేవాడు భక్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితికి ఎదగాలని సహవాసం చేస్తాం. అందరూ ఎదగరు. ఇప్పుడు ఆయన ఈ ఏజ్లో నాకు దేవుడు ఉన్నాడు నమ్మాడు, కొండ దిగిన వెంటనే స్వస్థం ఈ ఏజ్లో నమ్మారు. కొంతమంది నమ్మాడు కాబట్టి ఆయన దేవుని మహిమను చూచాడు. కిరణ్ ఎప్పుడు ఫోన్ చేసినా సరే తాతగారు అంటే వెళ్ళు. దయచేసి ఎవరైనా ఆపరేషన్కి వెళ్ళినప్పుడు సహాయం చేయడంలో తప్పేం లేదు. ఎవరు ఎన్ననుకున్నా బాధపడినా ఏం చేసినా వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి, తప్పదు. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఇప్పుడు మనకు పెద్దవాళ్ళు కనుమరుగైపోతున్నారు. ఈ జనరేషన్ ఎలాంటిదైందంటే తిరుగుబాటు తరం వచ్చేసింది. అయితే ఇలాంటి కడవరి దినాలలో దేవుడు ఏం చెప్తున్నాడంటే భక్తులు కావాలంట. ఒక వ్యక్తి భక్తుడు కావాలి అంటే భక్తుడు ఎందుకు దేవుడు భక్తులను ఏర్పరచుకున్నాడంటే
రానున్న కాలంలో ఈ భక్తుడే ఏమవుతాడంటే ఒక సైనికుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా క్రీస్తు యేసు కృప చేత బలవంతుడవు కమ్ము అని చెప్పేమన్నాడు. త్వరగా, అనేక సాక్షుల ఎదుట ఏ సంగతులైతే నువ్వు విన్నావో ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు, నువ్వు నా ద్వారా తెలుసుకున్నవి సామర్థ్యం కలిగిన వాళ్ళు ఎవరు పడతారు కాదు, నమ్మకస్తులకు అప్పు చెప్పు. ఏమన్నాడు? క్రీస్తు యేసుని అందరూ చెప్పండి, యొక్క మంచి సైనికులు కావాలి, సిద్ధపడాలి అని చెప్పి అక్కడ సైనికులు అంటే ఏమిటో చెప్పాడు. మళ్ళీ వ్యవసాయం కోసం మాట్లాడాడు. ఈ వ్యవసాయం అనేది యోహాను సువార్తలో ఏమన్నాడు? నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. మీరేమన్నాడు? తీగలు అన్నాడు, ఈగలు అన్నాడా? కానీ కొంతమంది ఈగల్లాగా ఏంటంటే ఎగిరిపోతున్నారు. అంటే కలతాలు ఎక్కువ అది కనిపించలేదు. పాస్టర్ ద్రాక్షవల్లి నేను మీరంతా ఈగలు అన్నాడంట. అర్థం కాదు. తీగలు లాంటి వాళ్ళు మనం. వ్యవసాయస్తుడు ఫలాన్ని చూస్తాడా లేదా? ఫలం కొరకు తొలకరి వర్షం కడవరి వర్షం అని అక్కడ రాశాడు 1 తిమోతి 2:5. విలువైన ఫలాన్ని కోరుకుంటాడు వ్యవసాయకుడు. చూడండి, వ్యాపారస్తుడు ఏంటంటే లాభాన్ని కోరుకుంటాడు. వ్యవసాయం అంత కష్టపడినాడు మార్కెట్లోకి వచ్చి ఆ ఫలాన్ని అమ్మితే వీడు ఆ డబ్బులు తీసుకొని కొంత లాభం వేసి ఈ కష్టపడిన కష్టాన్ని లాభం సంపాదించుకుంటాడు. వ్యవసాయస్తుడు కోరేది ఏంటంటే ఫలమే, లాభం కాదు. ఇక్కడ వ్యవసాయంలో ఫలం ఎలా కోరుకుంటున్నారు? దేవుని భక్తులలో దేవుడు ఫలం కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఫలించండి అన్నాడు, బహుగా ఫలించండి అన్నాడు, మరి ఎక్కువగా ఫలించండి అన్నాడు. మామూలు ఫలాలు కాదు అని చెప్పి, ఒక వ్యక్తి భక్తుడు కావాలంటే గుర్తుపెట్టుకోవాలి, భక్తుడు కావాలంటే ఆ వ్యక్తి 3 హోదాలలో నువ్వు ఫలించాలి. దేవుడు కోరుకున్న ఫలం, దేవునికి ఇష్టమైన ఫలం. పరమగీత గ్రంథం 5వ అధ్యాయం అక్కడ కూడా చెప్పాడు. పరమగీత గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే ప్రసంగి పరమగీతం అందులో లేక 4వ అధ్యాయం 16వ వచనం, ఉత్తర వాయువే తెచ్చుము, నా ఉద్యానవనం మీద విసురుడి, తన ప్రియుడు తన ఉద్యానవనముకు వేయించేయునుగాక. అంటే ఒక ఆయన రాబోతున్నాడు. ఎవరు? ఒక ప్రియుడు రాబోతున్నాడు. ప్రియుడు అనగా మన ప్రాణప్రియుడైన యేసు ప్రభువు. ఎందుకంటే నా ప్రాణేశ్వరి అని పరమగీతంలో సంఘాన్ని అన్నాడు, నా ప్రియుడా అనేది యేసునన్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఉత్తర వాయువు దక్షిణ వాయువు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ. ఉద్యానవనం అంటే సంఘము. పరిశుద్ధాత్మ సంఘం మీద వచ్చినప్పుడు, వ్యాపించినప్పుడు సంఘానికి మంచి మంచి పరిమళభరితమైన సాక్ష్యాలు ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరిమళం అనగా సాక్ష్యాన్ని సూచిస్తుంది. ఇది ప్రాఫెటిక్ మీనింగ్. ఇది ప్రియుడు అంటే యేసయ్య. ఒక ఉద్యానవనం అంటే అర్థం ఏంటంటే సంఘం. ఆ సంఘం అంటే ఉద్యానవనం ఏంటంటే మూయబడింది అంటాడు. అంతకుముందు
మూయబడిన ఉద్యానవనము, మూతవేయబడిన జలకూపం అంటాడు. ఎలా మూయబడి పరిశుద్ధాత్మ సంరక్షణలో ఈ ఉద్యానవనం ఉంది సంఘం. ఈ సంఘాల్లో మంచి పరిమళభరితమైన సాక్ష్యాలు ఉండాలి. ఏంటా సాక్ష్యాలు అంటే, యోహాను సువార్తలో మిమ్మల్ని దాసులని పిలవక అని దాసుడనే ఫలాన్ని దేవుడు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. 3 హోదాలు ఉన్నాయి దాసులు. ఈ యోహాను సువార్త మళ్ళీ వద్దాం. దేవునికి ఇష్టమైన ఫలాలు ఏమిటంటే ద్రాక్ష పళ్ళు కాదు, స్ట్రాబెర్రీ కాదు, సపోట పళ్ళు కాదు, యాపిల్ పళ్ళు కాదు. దేవుడికి ఇష్టమైన ఫలం ఏంటంటే సంఘానికి వస్తూ ఒక దాసుడు తయారవ్వాలి. దేవుడు కోరుకున్న ఫలం. కొంతమంది స్ట్రాబెర్రీ ఇష్టం, కొంతమంది బ్లూబెర్రీ ఇష్టం, కొంతమంది బ్లాక్బెర్రీ ఇష్టం. చాలా ఉన్నాయి. బెర్రీస్ తింటే చాలా మంచివని చెప్తున్నారు. కొంతమంది ఏమో యాపిల్ అంటే ఇష్టం, నాకు సపోటా అంటే చాలా ఇష్టం. కొంతమంది ఏమో ఇదంటే పైనాపిల్ అంటే ఇష్టం. ఈ పళ్ళు కానీ దేవుడు ఇవన్నీ కాదండి. దేవుడు కావాలంటే కలుగులు కాకంటే కలుగుతాయి. కానీ దేవుడు కోరుకున్న ఫలం ఏంటంటే బాప్తిజం పొందిన తర్వాత దాసులను దేవుడు కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయములో ఏం చెప్పాడు చూడండి. 15వ అధ్యాయములో ఫస్ట్ వెనక నుంచి చూడండి, ముందు కాదండి, వెనక నుంచి వెళ్దాం. అక్కడ 14-15 ఏమన్నాడు? కాదమ్మా, 15. అంటే దాసులని పిలవకంటే దాసుడనే పిలిచే కాలం ఒకటి ఉంది. 3 హోదాలు చెప్పాడు ఇందులో. నువ్వు దాసుడవు కావాలంటే, దాసుడు అంటే అర్థం ఏంటో తెలుసా? పూర్వకాలములో దాసులను సంత వీధుల్లో కొనుక్కునేవారు, వెండి బంగారం నుంచి. మనం దేవునికి దాసులు అంటే అర్థం ఏంటి తెలుసా? సొంత ప్రణాళిక, సొంత చిత్తము, సొంత ఆలోచనలు ఉండడానికి వీల్లేదు. యజమానుడు చెప్తాడు, నువ్వు వినాలంటే. ప్రకటన గ్రంథం ఎవరికి రాశారంటే దాసులకు రాశారు. ఈనాడు సంఘాలలో తిండికి దాసులు కొంతమంది, సంఘాలలో కొంతమంది కడుపుకు దాసులు, కొంతమేమో ధనానికి దాసులు, కొంతమంది భార్యకు దాసులు, కొంతమంది భర్త చెప్పిన మాట, కొంతమంది పిల్లలు చెప్పిన మాట. చూడండి, ఎవరో కూడా ఇద్దరు యజమానులకి దాసుడు అని చెప్పేశారు. ఈనాడు దేవుడు నీలో ఒక దాసుడు ఫలము కోరితే, దాసి కన్నులంట, దాసుడు కన్ను యజమానుడు చేతి వైపు చూడాలంట చెప్పాడు కీర్తనలు. దేవుడు చేతితో ఏ సైకి చేస్తే చేతుల వైపు ఎందుకు చూడాలి అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఏం చెప్తారో రెడీగా మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అది దాసుడు లక్షణం. పౌలు చెప్పాడు, నేను మనుషులను సంతోషపెట్టు కోరితే నేను క్రీస్తు దాసుడను. దేవుని దాసులు అంటే అర్థం ఏంటంటే మనుషులు సంతోష పెట్టేవాళ్ళు కాదు. ఎవరు సంతోష పెట్టేవాళ్ళు? దేవుని సంతోష పెట్టాలి. దేవుడు సంతోషపడతాడు వేకునే ప్రార్థన చేస్తే, విశ్వాసంగా ఉంటే, యథార్థంగా ఉంటే, ఉన్నట్టు మాట్లాడితే దేవుడు సంతోషిస్తాడు. కొన్ని రోజులకి నెక్స్ట్ అంటే భక్తుల్లో భిన్న వర్గాలు అన్నమాట.